దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క సజీవమైన లేఖనాల వైపు దృష్టి సారించి చదువుకుంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వరకు, 5వ వచనం నుండి 13 వరకు ఉత్తర ప్రత్యుత్తరం ప్రకారంగా మార్చి చదువుకుంటాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, నేను కూడా అధికారములకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాడు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యములో కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెల్లపడి చీకటిలోనికి పోయబడదు. అక్కడ ఏడుపును పండుగ పుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. నేను యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకుంటాం. 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. నిన్ను ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు మనకు విడిచిపచ్చిపెట్టులాగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడా, సర్వ శరీరులను చూస్తున్నటువంటి దేవా, పరిశుద్ధ దినంలో ఈ పరిశుద్ధ మందిరంలో చేరి వచ్చిన మా అందరినీ జ్ఞాపకం చేసుకున్నాయినా ప్రభువా, ముఖ్యంగా నీ పాద సన్నిధిలో నిలిచి ఉన్న నన్ను దయతో జ్ఞాపకం చేసుకుని నిలబడటానికి శక్తిని, మాట్లాడటానికి జ్ఞానమును పరము నుండి దయచేయమని, కేవలం నీ మాట నా నోట నుంచుమని దీనుడుగా తగ్గించుకొని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యను ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాం ఈ లోకంలో? క్రైస్తవులు అంటేనే యేసయ్య శిలువ రక్తం చేత కడగబడిన వారు అంటేనే విశ్వాసము గలవారు. ఈ మాట మర్చిపోవద్దు. విశ్వాసము అందరికీ ఉండదు. విశ్వాసము లోకంలో ఎంతో మంది జనాంగం ఉన్నారు, కానీ అందరిలో విశ్వాసం ఉండదు. యేసయ్యను నమ్ముకున్న వారు, యేసయ్య యొక్క రక్తం చేత కడగబడిన వారికి మాత్రమే ఒకరి మీద ఒకరికి విశ్వాసము, ఒకరి మీద ఒకరికి నమ్మకము. అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటాము. ఎందుకంటే మన దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. దాసునిగా ఉంచగలడు, సింహాసనాసురునిగా చేయగలడు, రోగిగా ఉంచగలడు,
స్వస్థచిత్తునిగా చేయగలడు. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అని చెప్పిన దేవుడు, గొప్ప దేవుడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనం కూడా గొప్పవారమే. కాబట్టి ఆత్మ అయినటువంటి దేవుని ఆత్మానుసారంగా ఆరాధించాలి. శరీరానుసారంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరాధించవద్దు. శరీరానుసారమైన మనస్సు మనలో ఉండకూడదు. ఆరాధించే మనందరిలో శరీరానుసారమైనటువంటి మనస్సు, శరీరానుసారమైనటువంటి తత్వము కలిగి ఉండవద్దు. అది కలిగి ఉంటే ఆరాధన రాదు. మనలో మనకు అనేక విభేదాలు ఉండవచ్చు. మనలో మనకు అనేకమైనటువంటి కొట్లాటలు, అసమాధానము, ఇవన్నీ కూడా లోకానుసారంగా ఇంటి దగ్గరనో, పొలం దగ్గరనో, ఇంకెక్కడనో ఇవో ఒకరి మీద ఒకరికి విభేదాలు ఉండవచ్చు. కానీ వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో తీసివేసుకొని సమాధానపడి సమాధానకర్త అయిన యేసు సన్నిధిలో ఆత్మను శుద్ధి చేసుకొని ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ ఉండవు, విభేదాలు ఉండవు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆత్మ స్వరూపంగా మార్చబడాలి. అప్పుడే యథార్థమైనటువంటి ఆరాధన మన నోట వస్తుంది. సరే, మన భాగంలోనికి వెళ్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుతున్నటువంటి భాగంలో ఇక్కడ ఒక శతాధిపతిని చూసుకుంటున్నాం. ఎవరంటైనా ఒక శతాధిపతి, 100 మందికి పెద్ద. చూడండి, అతని కింద 100 మంది ఉంటారు అధికారులు. 100 మంది అధికారుల కంటే పెద్దవాడు శతాధిపతి. 100 మంది అధిపతుల కంటే అధిపతి శతాధిపతి. 100 మందిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలందరినీ తన ఆధీనంలో ఉంచుకొని పరిపాలించుకున్నంత విలువ. ఈ శతాధిపతి అంత పదవిని పొందినటువంటి వాడు, అంత అధికారం పొందినటువంటి వాడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, చూడండి ప్రభువా, ఇక్కడ ఏమంటాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఎవరంట? ఏమైందంట? తన దాసుడంట, తన దగ్గర పనిచేసేవాడంట, పక్షవాయువుతో బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడంట. పడి ఉన్నటువంటి చందనము, పడి ఉన్నటువంటి విధానము. మనం ఎక్కడ పడి ఉన్నాము? ఏ రోగంతో పడి ఉన్నాము? ఏ బాధతో పడి ఉన్నాము? ఏ ఇబ్బందితో పడి ఉన్నాము? ఏ ఆలోచనలో పడి ఉన్నాము? ఏ ఆలోచనలో పడి ఉన్నాము? పడి ఉన్న వాళ్ళం పడి ఉంటే మనం లేపేవారు ఎవరు? ఏదో ఐహిక విచారాలన్నటువంటి ఆలోచనలో పడి ఉన్నావు. అది ఎవరికి చెప్పనిది, ఎవరికి చూడనిది, ఏదో ఒక ఆలోచన కావచ్చు. అలాగనే ఆలోచన పెట్టుకొని పడి ఉంటే నిన్ను లేపేవారు ఎవరు? నిన్ను లేపేవారు ఎవరు? ఇక్కడ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక దాసుడు పడి ఉన్నాడు. అతను లేపేవారు ఎవరు? తన యజమానుడు, అత్యంత ప్రేమ కలిగిన వాడు, తన దాసుని మీద దాసునిగా చూసుకుంటున్నాడు. ఇక్కడ ఈ మాట మన హృదయాలకు, మన జీవితాలకు ఆపాదించుకుంటే మన ఇంటిలో మన జీతగాలను పెట్టుకున్నంత స్తోత్రం అది కాదేమో. మనం ఆ స్థాయిలో లేము కాబట్టి అది మనము ఆపాదించుకోలేదు. ఒకవేళ జీతగాలు పెట్టుకున్నంత స్థాయి మనం కలిగి ఉంటే జీతగానిగా చూడవద్దు, దాసునిగా చూడవద్దు, దాసిదానిగా చూడవద్దు, లేకపోతే
ఏదో ఒక పొలం పనికో ఇంటి పనికో ఏదో పనికి కూలి వాళ్ళని పెట్టుకున్నామేమో. కూలి వాళ్ళని పెట్టుకొని కూలి పని చేయించుకోవచ్చు, తప్పలేదు. కానీ కూలివానిగా చూడవద్దు. అతను కూడా మనలాంటి మనిషే. అతని బాగోగులు కోరాలి. ఎడు కూడా కూలికి వచ్చిందని విశ్రాంతి లేకుండా ఇబ్బంది పెట్టవద్దు. ఐగుప్తీయులు పెట్టాడు. ఎవరు పెట్టారు? ఐగుప్తీయులు ఇశ్రాయేలుల్ని విరామం లేకుండా వాళ్ళని శ్రమ పెట్టినారు. ఏం చూసుకుంటాం ఇక్కడ మనము? ఈ శతాధిపతి దగ్గర ఉన్నటువంటి దాసుడంట పక్షవాయుతో పడి ఉన్నాడంట. మరి ఈయనకేంది? నీ ఇంటికి వెళ్ళిపోవాయా, బాగా చేసుకున్నాబో అని ఎలగొచ్చు కదా. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, యేసు ప్రేమ, అగాధ ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, అచంచలమైన ప్రేమ, యేసు ప్రేమ మనం అందరం కలిగి ఉంటే ఒక మనిషిని ఒక మనిషిగా చూస్తాం. దేవుని ఆరాధించే మనం అందరం కూడా శత్రువులని ఉండకూడదు. యేసుని నమ్ముకున్నటువంటి మనకి శత్రుత్వం ఉండకూడదు, పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. మానవత్వం కలిగి మనిషిగా మెలగాలి. ఇక్కడ శతాధిపతి దాసునిగా చూడటం లేదు. యేసు దగ్గరికి పోయినాడు, ప్రాధేయపడుచున్నాడు. యా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ తానే బాధపడ్డంత బాధ అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. యేసయ్య, నీ నా పాపముల కొరకు, నీ నా అపరాధముల కొరకు, నీ నా బాధ కొరకు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని బందీకాలంలో, పాపమనే బందీకాలంలో పడినటువంటి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆ యేసయ్య పరమ నుండి దిగి వచ్చి మన కోసం ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టలేదా? మన కొరకు కల్వరి శిలువలో ప్రార్థన చేయలేదా? తండ్రి, నేనేమి చేయుచున్నాను మీరు ఎరగరు కనుక దీన్ని చెప్పి మూర్ఖతతో మానవత్వం మర్చిపోయి మనగడలను కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని దండించలే, మనల్ని శిక్షించలే. కానీ దండించడానికి బదులుగా, శిక్షించడానికి బదులుగా మనం ఏం చేసినాడంటే ప్రేమించినాడు. అందుకే ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమాతత్వం ఎరిగినటువంటి ఈ చూడండి, ఈ శతాధిపతి చూడండి, యేసు దగ్గరికి పోయి తన దాసుని కొరకు ప్రాధాన్యపడుతున్నాడు. నీ నా తల్లిదండ్రుల కొరకు ప్రాధాన్యపడుతున్నామా? మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వ్యాధితో పడి ఉన్నారేమో, దాసుడు కాదు, కూలివాడు కాదు, నీ కుటుంబ సభ్యుడే, నీ గర్భవాసన పుట్టినోడే, నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబంలో ఒక సభ్యులు. వాళ్ళ గురించి మనం ప్రాధాన్యపడుతున్నామా? వాళ్ళ గురించి ఏదైనా మొరపెట్టుకుంటున్నామా? చూడండి, శతాధిపతి తన దాసుని కొరకు మొరపెట్టుకుంటున్నాడే, కుటుంబంలో ఒక సభ్యుడు కాదే. మరి మనకెందుకు లేదు? తల్లికి బాధ వస్తే కుమారుడు పట్టించుకోడు. ఎన్ని చూడటం లేదు మనము. భర్తకు బాగలేకపోతే భార్య పట్టించుకోవడం లేదు. ఎన్ని చూడటం లేదు మనము. భార్యకు బాగలేకపోతే పట్టించుకొని భర్తలు ఎంతమంది లేరు? ఇది దేవుని ప్రేమనా? ఇది యేసుల ప్రేమనా? యేసుని నమ్ముకున్న దేనికి మనము? పడి ఉన్నవాడు అలాగే పడి చావాలా? ఇది యేసు ప్రేమ? ఇది దేవుని ప్రేమనా? ప్రేమైన దేవుడు, యేసుని నమ్ముకున్న మనకి మారు మనసు రావాలి, మనసు మారాలి, యేసు ప్రేమను కలిగి ఉండాలి.
వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, ఎదుగు ఇబ్బందులు, సమస్యలు ఎన్ని వచ్చినా ఆ ప్రేమ చాలా చల్లారదు. బాధల్లో సైతము, ఇబ్బందుల్లో సైతము అదే ప్రేమ, మొక్కపోని ప్రేమ. అది మొక్కపోదు, మక్కువ కలిగి ఉన్న ప్రేమ. అందరూ అలాగే ఉన్నారని కాదు, కానీ నేను ఎదిగినటువంటి సజీవ సాక్ష్యం దాసన్న అక్క, కవితక్క వ్యాధితో బాధపడుతున్నప్పుడు అన్న మాటలో వచ్చినటువంటి ఆ యొక్క సారము, ఆ బాధ అది ఇంత అంత కాదు. అది అర్థం చేసుకుంటే అన్న మాటల్లోనే కనబడింది. ఒక రోజా, ఒక నెల చూడండి ఎంతగా ఎంతగా ఓర్పుతో, సహనముతో తన దేవుని ప్రేమను బట్టి తన ఉద్యోగాన్ని చూసుకుంటూ, తన కుటుంబాన్ని చూసుకుంటూ, తన భార్యను చూసుకుంటూ ఎలా ప్రేమిసుకోవచ్చు? ఎక్కడిది ప్రేమ? ఇది మానవాతీతమైన ప్రేమ, ఇది యేసు ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ప్రార్థన చేసుకుంటూ, దేవుని మొరపెట్టుకుంటూ, పరిచర్య, ఆమె యొక్క బాగుని చూసుకుంటూ, హాస్పిటల్లో పోయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో పడక మీద ఉన్న వాళ్ళకి మనందరూ తెలుసు. చాలా ఇబ్బందులు ఉంటాయి. బాగున్నప్పుడు అంత బాగానే చూస్తాము, మంచంలో పడితే చూసుకోవడం చాలా కష్టము. ఒకటికి ఎందుకు అన్నిటి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ శతాధిపతి తన దాసుని కొరకు యేసే దగ్గరికి వచ్చి మొరపెడుతున్నటువంటి ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం గొప్పది. ఏమని మొరపెడుతున్నాడు చదవండి ఆ మాట. 6వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. చదవండి. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, ఈ మాటలో ఉన్నటువంటి విశ్వాసం చూడండి, ఆ నమ్మిక చూడండి. ఎంతగా యేసయ్యను నమ్మినాడు, ఎంతగా విశ్వసించినాడు, ఎంతగా యేసయ్య మీద ఆధారపడినాడు. ఈ నమ్మిక, ఈ విశ్వాసము మనలో ఉన్నదా? యేసు దగ్గరికి పోయి, నా దాసుడు బాధపడుతున్నాడని చెప్తున్నప్పుడు, నేను వస్తానయ్యా, నేను వచ్చి స్వస్థపరుస్తాను, ఇంటికి వస్తా. ఎవరంటున్నారు ఈ మాట? యేసు అంటున్నాడు, నీ ఇంటికి వస్తా, నీతో కూడా వస్తా. మన దేవుడు మనతో కూడా వచ్చే దేవుడు. ఎప్పుడు వస్తాడు? మొరపెడితే వస్తాడు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిందని ఇర్మియా 33:3 సెలవించిన ప్రకారంగా తక్షణమే ఆలస్యం చేయడు. ఆలస్యం చేస్తున్నాడంటే మన ప్రార్థనలో విశ్వాసం లేదని గుర్తెరగాలి. ఒకవేళ మన ప్రార్థనలకు ఆలస్యం వస్తుందంటే మన ప్రార్థన విశ్వాసానికి తగినది కాదేమో, ఎక్కడో లోపం ఉన్నదేమో, ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయేమో, ఎక్కడో సమస్యలు ఏదో అడ్డొస్తుందేమో. ఈ దాసుడు, ఈ శతాధిపతి మొరపెట్టేటువంటి మొరలో లోపం లేదు, అవిశ్వాసం లేదు, అపనమ్మకం లేదు. ఆ మొరకు తక్షణమే జవాబు వచ్చింది. యేసు అంటున్నాడు, నేను కూడా నీతో కూడా నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తా అన్నాడు. అన్నప్పుడు ఈ శతాధిపతి సంతోషపడాలి కదా. ఏమంటున్నాడు తెలుసా? చదవండి మాట. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు
నేను పాత్రుడను కాను. అయ్యా, నీవు నా ఇంటికి వస్తావా? నీవు నా ఇంటిలోకి వస్తావా? నా వెంబడి వస్తావా? నా ఇంటిలోకి వస్తావా? అయ్యో, నా ఇల్లు అపవిత్రమే. నా ఇల్లు మీరు అడుగుపెట్టేంత పరిశుద్ధమైనది కాదు. నా ఇంటిలోనికి మీరు రావడానికి నా ఇల్లు ఏ పాటిదయ్యా? నా ఇల్లు అర్హత కాదు, అర్హత లేదు. నా ఇంట్లోనికి రావడానికి అర్హత లేదు. నా ఇంటిలో కల్పషం ఉన్నదయ్యా, నా ఇంటిలో పాపం ఉన్నదయ్యా. పరిశుద్ధుడవు, నిష్కల్మషుడవు, నిర్దోషివి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అనేటువంటి అర్థం కలిగినటువంటి మాట ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు. ఆ మాటలో కూడమైనటువంటి అర్థం ఉంటుంది తెలుసా? చెప్పకనే చెప్పినట్టుగా, అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, నిష్కల్మషుడవు, నిర్దోషివి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిశుద్ధుడవు. ఇంత పరిశుద్ధమైన దేవుడవు, ఎందులకు పనికిరాని అభాగ్యుడను, ధూళిని దుమ్మును, పనికిరాని వారిని మట్టి పురుగును అయినటువంటి నా ఇంటిలోనికి మీరు ఎలా వస్తారు? అయ్యా వద్దయ్యా, నా ఇంట్లోనికి వద్దు. అయ్యో మరి నీ దాసుడు బాగా కావాలంటున్నావు కదా, నేను రాకపోతే ఎలా? వాళ్ళంటున్నాను మాట, వాళ్ళంటున్నాను నీ దాసుడు బాగా అంటావు, నన్ను రావద్దంటావు. ఎలా బాగైతాడు? యేసుప్రభు అంటుంటే అతను అంటాడు, ఆ శతాధిపతి అంటాడు, అయ్యా నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ మాట పరిశుద్ధము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుతాడు, నా దాసుడు స్వస్థత నొందుతాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు. ఏం కోరుకున్నాడు శతాధిపతి? ఏం కోరుకున్నాడు? మాట కోరుకున్నాడు. మాట అంటే ఏమిటి? మాట అంటే వాక్యము. వాక్యానికి విలువ ఇచ్చినాడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. చూడండి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థత నొందుతున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసము ఈ శతాధిపతి కలిగి ఉన్న కారణాన్ని బట్టి అప్పుడు యేసు ప్రభువులోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వచ్చిన మాటలు ఎంతో యేసు ప్రభు స్పందించినాడు, యేసు ప్రభు ఆశ్చర్యపోయినాడు. ఏమిటిది? ఇశ్రాయేలీయులలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదే. ఈ మాటకు అర్థమేమొస్తుంది? ఈ శతాధిపతి ఎవరంట మరి? ఈ శతాధిపతి అన్యుడు యేసులోనే విశ్వాసం ఉంచినాడు, ఇశ్రాయేలీయుడు కాడు. ఈ మాటలో ఉన్నటువంటి అర్థము ఇశ్రాయేలీలలో కూడా ఇంత ఎమ్మడొస్తున్నటువంటి వారిని చూసి వీటిలో ఎవరిలో కూడా ఇంత విశ్వాసం లేదు. 12 మంది శిష్యులు ఉన్నారే, ఎమ్మడి వస్తున్నారే, వారిలో కూడా ఇంత గొప్ప విశ్వాసం లేదంట. ఈరోజు ఈ పరిశుద్ధ దినం, ఆరాధన దినంలో దేవుడు మనల గురించి ఏమనుకుంటున్నాడు? కుమారి, నీలో ఉన్న విశ్వాసం గొప్పది అంటున్నాడా? కుమారుడా, నీలో ఉన్నటువంటి విశ్వాసం గొప్పది అంటున్నాడా? యేసుప్రభు అనంత ఆ మాట అనంత విశ్వాసం కలిగి ఉన్నామా? మనలను ఉద్దేశించి ఆ మాట అంటున్నాడా? అలాగే ఉంటే మన ఆరాధన యోగ్యమైనది, మన ఆరాధన ధూపము వలె యేసయ్య సన్నిధికి చేరుతుంది. ఆ ఎమ్మడుస్తున్నటువంటి వాళ్ళని చూస్తాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడు. 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా
నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నిశ్చయం ఇది వాస్తవము, ఇది అబద్ధం కాదు. చూడండి, నిశ్చయంగా చెప్తున్నాడు, కరాఖండిగా చెప్తున్నాడు, గంటాపదంగా చెప్తున్నాడు. మరి మనల్ని ఉద్దేశించి అంటున్నాడేమో. మన జీవితాలకు ఆపాదించుకుంటే ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, మనమేనేమో. యేసయ్య బిడ్డలు మనమే కదా, మనల్ని ఉద్దేశించి అంటున్నాడేమో. చూడండి, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసము ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలో లేదని అంటున్నాడా? అంటున్నాడని నేను చెప్పాలి, అది మన మనసాక్షిగా తెలుసు. యేసు ప్రభు తన ఎంబడుతున్నటువంటి ఇశ్రాయేలు అందరి గురించి చెప్పినాడే. మనం ఎలాగ ఉన్నాం? ఈ శతాధిపతంగా విశ్వాసం కలిగి ఉన్నామా? చూడండి, అప్పుడు యేసు ప్రభు 13 అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఎంత గొప్ప విశ్వాసము! యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడా? ఆ దాసుడు చేయి ముట్టినాడా? ప్రార్థన చేసినాడా? కనీసం మాటైనా మాట్లాడినాడా దాసుడితోటి? అసలు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? రోగగ్రస్తుడైన దాసుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో ఉండి ఆ శతాధిపతి చూపిన విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసం బట్టి నీకు జరుగుతుంది కాదా అన్నాడు. నా విశ్వాసాన్ని బట్టి మనకు జరుగుతుంది ఏదైనా. నువ్వు ఏమి కావాలని ప్రార్థన చేసినా, ఏమి కావాలని ఆశించినా, ఉద్యోగం కావాలా, భర్త కావాలా, భార్య కావాలా, పొలములు కావాలా, ఆస్తులు కావాలా, ఇండ్లు కావాలా, ఏమేమి కావాలో విశ్వాస జీవితంలో మనందరికీ ఏమి కావాలన్నా నువ్వు దేవునికి మొరపెడితే ఆయన ఇస్తాడు. ఆయన మొరపెట్టే మొరలో ఉన్నది పరిశుద్ధత. మనం మొరపెట్టే మొర అది యోగ్యంగా ఉండాలి. మనం ఆరాధించే ఆరాధన ఆయనకు యోగ్యంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. చూడండి, ఈ అధికారులు లాంటి విశ్వాసం కలిగి, అయ్యా నేను కూడా ఒకప్పుడు రోగగ్రస్తులై పడి ఉంటుంది, ఇంటిలో పడి ఉంటుంది, ఈ లోకంలో పడి ఉంటుంది. నా కొరకు మొరపెట్టేవారు ఎవరూ లేరయ్యా. ఈ లోకంలో నా తల్లి నా గురించి మొరపెట్టలేదు, నా తండ్రి నా గురించి మొరపెట్టలేదు, నా అన్నదమ్ములు మొరపెట్టలేదు, నా అక్క చెల్లెండ్రు మొరపెట్టలేదు, నా బంధువులు మొరపెట్టలేదు. నేను విశ్వసించి పూజిస్తున్నటువంటి దేవతలు, దేవుళ్ళు అనుకునే వారు ఎవరు కూడా నేను పడుకున్న చోటు నుండి, పాపపు స్థితిలో నుండి నన్ను ఎవరు కూడా లేపలేదు. చూడండి, కీర్తన గ్రంథం 40, కీర్తనలు 40. ఎక్కడికి వెళ్ళి చెప్పాడంట? ఎక్కడికి వెళ్ళి చెప్పాడంట? 42 వచనం. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, ఎక్కడి నుంచి చెప్పాడంట? ఎక్కడికి వెళ్ళినాడు? నాశనకరమైన గుంటలో ఉంటుంది, పాపం బంధకంలో ఉంటుంది. మనం కలిసేవారు లేరు, మనం కొలిసేవారు లేరు, మన గురించి ప్రార్థన చేసేవారే లేరు, మనం బాగు చేసేవారు లోకంలో ఎవరు లేకుండ్రి. ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఆ కరుణామయుడు, ఆ దయామయుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ సింహాసనం వదిలిపెట్టి, ఆ పరిశుద్ధతను వదిలిపెట్టి, కోట దేవతల ఆరాధన వదిలిపెట్టి, పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధిస్తున్నటువంటి ఆ ఆరాధ్య దైవాన్ని వదిలిపెట్టి ఎందులకు పనికిరాని మట్టి శరీరాన్ని ధరించుకొని దీనుడుగా రిక్తుడుగా ఈ లోకములకు వచ్చి కన్య మరియ గర్భంలో జన్మించి
నీ నా పతనావస్థను చూచి, నీ నా నాశనాన్ని చూచి, నాశనకరమైన గుంటలో నుండి మనందరినీ పైకి లేపు. పాపరోగం నుంచి విముక్తిని చేసినాడు, మనందరినీ విముక్తులుగా చేసినాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాం. లేపడమే కాదు, లేపి మళ్ళీ అదే ఒట్టున ఉంచలే, మళ్ళీ జారిపోతావేమో. కాలు జారు చోట నన్ను ఉంచలేదు. కీర్తనకారుడు అంటాడు ఒక దగ్గర, కాలు జారు చోట నన్ను ఉంచలేదు. ఎక్కడ ఉంచాడంట? చదవండి అన్నమాట. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగు స్థిరపడు. ఎక్కడ నిలిపాడంట? బండ మీద నిలిపినాడు. జిగుటు గల దొంగ భూమిలో నుంచి లేవనెత్తి మళ్ళా జారిపోతారేమో అని గట్టి భూమి కూడా కాదు, గట్టి బండ, ఆ బండ మీద నిలిపినాడు. బండ ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడ ఉంది? మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10, అక్కడేనా? చదవండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10. ఆ బండ ఎక్కడ ఉందన్నమాట, చదవండి అందరూ. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఎలాగనగా తను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎక్కడ నిలిపినాడంట మన పాదాలని? బండ మీద నిలిపినాడు. క్రీస్తు అనే బండ మీద మన పాదాలను స్థిరపరిచి బలపరిచి ఆయన ఆరాధికుల్నిగా ఇక్కడ కూర్చుండబెట్టినాడు. దేవుని. ఎక్కడ ఉంటివి? పక్షవాయువుతో ఉంటివి, రోగస్తులంగా ఉంటివి, జిగులు గల దొంగ ఊపిలో ఉంటివి, నాశనకరమైన గుంటలో ఉంటివి. పాదములు బండ మీద నిలబెట్టడమే కాదు, ఇంకేమంటున్నాడు? చదవండి 3 వచ్చింది 43. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎక్కడైనా ఆరాధన చేసినామా ఇంతకుముందు మనం? ఎప్పుడైనా ఇలాగా దేవుని నమ్ముకోక ముందు, దేవుని సన్నిధికి రాకముందు ఎక్కడైనా ఇలాంటి స్తోత్ర రూపముకు కొత్త గీతము పాడినామా? ఈ అనుభవం ఉందా మనకు లోకంలో? చూడండి, మన దేవుడు నాశనకరమైనటువంటి ఆ గుంటల నుండి లేవనెత్తడమే కాదు, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టడమే కాదు, స్తోత్ర రూపముకు కొత్త గీతము నోట ఉంచినాడు. కాబట్టి అయ్యా, నేను నిష్కల్మషుడు, నిర్దోషిని. అయ్యా, ఎక్కడికి వెళ్ళి వచ్చింది యోగ్యత? సిలువ రక్తంతో వచ్చింది. ఈ బండని నిలబడటానికి యోగ్యుడు కానప్పుడు ఇప్పుడు నన్ను మీతో పాటు మీలో అంటుకట్టబడేలా చేసినావయ్యా. నీ అవయవంలో ఒక అవయవంగా నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా. నువ్వు నిష్కల్మషుడవు, నన్ను కూడా నిష్కల్మషుడు చేసుకున్నావు. ఈ మాట ఎవరంటారు? అపోస్తులైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎలాగ జీవించినాడో అలాగ జీవించడం అంటే మామూలు పని కాదు. అలాంటి పరిశుద్ధత కలిగి ఉండటం అనేది మామూలు పని కాదు. క్రీస్తు అనే బండ మీద నిలబడడానికి అందరికీ యోగ్యత లేదు. దేవుడు యేసయ్య యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగబడిన వారికి మాత్రమే ఆయన యొక్క శరీర మాంసములలో ఒకే పానీయాన్ని చేసినారు, పానం చేసినారు. ఎంగిలి నేనెట్లా తాగా అంటావా మనం? అంటారా? ఇప్పుడు ఏదో ఆ కరోనా వచ్చిన నుంచి కాస్త అది మార్చి మనం ఎత్తిపోసుకుంటున్నాం, కానీ అది కరెక్ట్ కానీ కాదు. ఎందుకంటే మనమందరం ఒకే తండ్రి బిడ్డలము, ఒకే చనుపాలు చీకుతున్నటువంటి పసి పిల్లలమని మాట గుర్తెరు కాదు. ఒకే చనుపాలు చీకుతున్నటువంటి విధానం ఇక్కడ ఉన్నది.
అదే పనులలో అందరం పాల్పంచుకుంటున్నామంటే ఒకే తండ్రి బిడ్డలము, ఒకే మనసు కలిగి ఉండాలి. నానా విధాల మనసు కలిగి ఉండవద్దు. అందుకే పరీక్షించుకోవాలి. అక్కడ ఆరాధన చేసే మనం కూడా అయ్యా నాశనకరమైన గుట్టల్లో నుండి, జిగుడు గల దొంగ ఊపిలో నుండి, పక్షమైనటువంటి రోగంలో ఉన్నటువంటి నన్ను అక్కడ ఆ పక్షవాయు కలిగిన వారికి లేవనెత్తడానికి ఒక శతాధిపతి, ఒక అధికారి మొరపెట్టినాడు. కానీ నా కొరకైతే అసలు ఎవరూ మొరపెట్టలేదయ్యా. ఆ దాసునికైతే శతాధిపతి మొరపెట్టిన కారణాన్ని బట్టి స్వస్థత జరిగింది. కానీ నా కొరకు పట్టించుకున్నావు నాలుగే లేకుండే. ఏ అధికారి పట్టించుకోలే, ఏ రాజు పట్టించుకోలే, ఏ తల్లిదండ్రులు పట్టించుకోలే, ఏ అన్నదమ్ములు పట్టించుకోలే. ఎవరు పట్టించుకోకపోయినా యేసయ్యా, ఓ కరుణామయుడా, ఓ దయామయుడా, ఓ దయా దాక్షిణ్య పూర్ణుడా, నా దగ్గరకు వచ్చినావు, నా దగ్గరకు వచ్చినావయ్యా, నా చేయి పట్టుకున్నావయ్యా, నన్ను లేవనెత్తినావయ్యా, నీ బండలో నిలబెట్టుకున్నావయ్యా. స్తోత్ర రూపము కొత్త గీతం నోట ఉంచిన కారణాన్ని బట్టి నేను ఇప్పుడు ఆరాధించగలుగుతున్నానయ్యా. ఈ అనుభవంలోనికి తెచ్చిన తండ్రి, నేను నీకు ఏమీ ఇవ్వగలను? ఏ ఇచ్చినను మీరు నేను తీర్చుకోలేనయ్యా. వీరికి నలిగిన హృదయార్పణ ఇది ఒకటి మాత్రమే. నేను నీ సన్నిధిలో ఆ శతాధిపతి కలిగినటువంటి ఆ చంచలమైన విశ్వాసం కలిగి నేను కూడా విశ్వాసంతో ఆరాధిస్తున్నానయ్యా. అటువంటి అనుభవం కలిగి ఆరాధించండి. మొట్టమొదటిగా సందర్శిస్తున్నాను.